అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం. శివాయ గురువే నమః. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం కంచి పరమాచార్య స్వామివారి వైభవంలో అభయం సర్వభూతేభ్య అనే లీల గురించి విందాం. ఇంకా మరికొన్ని లీల గురించి మనము విందాము. స్వామికి మిత్రులు శత్రువులు అంటూ లేరు. అభయం సర్వభూతేభ్య అన్నదే స్వామి ఆశయం. ఈ క్రింది సంఘటన అందుకు నిదర్శనం. శ్రీమాన్ ఎస్టిజి వరదాచార్యులు గారు బందర్ సమీపంలో చిట్టిగూడూరు వాస్తవ్యులు, ఎంఏ పట్టభద్రులు, ప్రఖ్యాత సంస్కృత పండితులు, కవులు. మద్రాసులో కుప్పుస్వామి శాస్త్రి గారి శిష్యుండి అని ఘనంగా చెప్పుకునేవారు. గాంధీ గారి సహాయ నిరాకరణోద్యమం ఫలితంగా స్కూళ్ల ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి స్వగ్రామంలో తమ ఇంటి ప్రక్కనే స్వయంగా సంస్కృత కళాశాల స్థాపించి కుల మత విచక్షణ లేకుండా విద్యార్థులందరికీ సంస్కృతం బోధించిన గీర్వాణ భాష పోషకుడు. భద్రాది రామాలయ పునరుద్ధరణ సంఘము ఉపాధ్యక్షులు. అప్పటి దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళి గారితో సహకరించి ఆలయోద్ధరణకు పాటుపడిన రామభక్తుడు. ఆ సందర్భంలో గర్భగుడి పునర్నిర్మాణం గురించి అభిప్రాయ భేదాలు తలెత్తాయి. పూర్వమున్న గర్భగుడిని విశాలపరిచి పునర్నిర్మాణం చేయాలని ఉద్ధరణ సంఘం తీర్మానించింది. ప్రజల్లో మరొక వర్గం దీనిని ప్రతిఘటించింది. పత్రికల్లో శాసనసభలో కూడా ప్రతివాదనలు చెలరేగాయి. తంజావూరు నుంచి ఆగమ శాస్త్ర పండితులను రప్పించి సంప్రదింపులు జరిపారు. ఏ విధంగానూ రాజీ కుదరలేదు. తుదకు ఈ వ్యవహారం శ్రీ కామకోటి శంకరాచార్య స్వామికి నివేదించడానికి, వారి తీర్పును ఉభయపక్షాలు అంగీకరించడానికి నిర్ణయమైంది. వరదాచారి గారు కంచి వెళ్లి స్వామివారికి ఉద్ధరణ సంఘము పక్షాన తమ వాదం వినిపించి వచ్చారు. గర్భాలయం కొలతలను మార్చవలసిన అవసరం లేదని, 300 ఏళ్ల క్రిందట భక్త శిఖామణి రామదాసు నిర్మించిన గర్భగుడి ప్రమాణం ప్రకారం పునర్నిర్మాణం చేయడమే సమంజసమని స్వామివారు తీర్పు చెప్పారు. ఆ తీర్పు తమ వాదానికి అనుకూలం కానందున శ్రీ చంద్రమౌళి, శ్రీ వరదరాచార్యుల గారు ఉభయులు దానికి ఎదురు తిరిగారు. పంచరాత్ర ఆగమం వర్తించవలసిన భద్రాద్రి ఆలయం విషయంలో అద్వైత మత ప్రవక్తులైన కామకోటి శంకరాచార్యుల జోక్యం కూడదంటూ కొత్త అపేక్షణను లేవదీశారు. అంతటితో ఆగక ఈ వ్యవహారాన్ని హైకోర్టుకు లాగారు. కానీ కోర్టులో వారి వాదం నెగ్గలేదు. చివరకు కామకోటి స్వామి వారి నిర్ణయానుసారంగా పూర్వపు కొలతల ప్రకారమే గర్భగుడి నిర్మాణము జరిగింది. కొంతకాలం గడిచింది. వార్ధక్య దశలో శ్రీ వరదాచారి గారు వ్యాధిగ్రస్తులైనారు. ఒక రోజు మాట పడిపోయింది. సగం రాత్రి అయ్యింది. డాక్టరు చూచి రోగి జీవించి ఆశ లేదని చెప్పారు. భూశయనం చేయించారు. తరువాత జరిగిన కథంతా శ్రీ వరదాచార్యులు గారి స్వయంగా ఇలా వివరించారు, కన్నీళ్లు తుడుచుకుంటూ. స్వప్నంలో శ్రీ కామకోటి శంకరాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నాకు కనిపించారు. భయపడకండి, మీకింకా ఆయుష్ ఉంది అంటూ చెయ్యెత్తి అభయమిచ్చారు. గాఢ నిద్ర నుంచి లేచినట్లు తోచింది నాకు. నా కదలిక చూసి మా వాళ్ళు తిరిగి నన్ను మంచం మీద పడుకోబెట్టారు. డాక్టర్ను పిలిపించారు. డాక్టరు ఆశ్చర్యం వెలిబుచ్చుతూ గండం గడిచింది అన్నారు. 4-5 రోజులకు నా ఆరోగ్యం మళ్ళా దారి పట్టింది. కాంచి స్వామి వారు అప్పుడు బందరులో ఉన్నారు. బందరు వెళ్లి స్వామిని సందర్శించాను. స్వామి వారిని స్తుతిస్తూ నేను రచించిన శ్లోకాలను స్వామికి వినిపించాను. వారిని మా ఇంటికి ఆహ్వానించాను. స్వామి మా ఇంటికి దయచేశారు. నేను, నా కుమారుడు, ఆయన మేనా మోసాము. పంచరాత్ర ఆగమనానికి చెందిన మా వైష్ణవాలయం విషయంలో జోక్యం కలిగించుకోవడానికి అద్వైత మతాచారులకు అధికారం ఎక్కడిది అంటూ కంచి స్వామిని గురించి వాదానికి దిగిన శ్రీ వరదాచార్యులు గారే స్వామి తనకు ప్రాణదానం చేసినట్లు స్వయంగా అంగీకరించారు. అభయం సర్వభూతేభ్య అన్నది స్వామి ఆశయము. తర్వాత ఇంకొక లీల గురించి అయితే విందాము. నా పేరు ఎలా వచ్చిందో చెప్పమంటారా అనే లీల గురించి అయితే విందాము. డాక్టర్ చంద్రశేఖర్ ఠాకూర్ బొంబాయిలో సుప్రసిద్ధ ఆయుర్వేద భిషగర్వుడు.
మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల అనేకులకు చికిత్సలు చేసి ఘన వైద్యుడిగా పేరు పొందినవాడు. ఆయుర్వేదంలో పరిశోధనలు సలిపి వాటిని పత్రికల్లో ప్రచురించి విఖ్యాతిగాంచిన విద్యావేత్త. పలుమార్లు విదేశాల్లో సంచరించి ఆయుర్వేద ప్రాశస్త్యాన్ని చాటిన ఘనుడు. 1987 కార్యాంతరంపై నేను బొంబాయి వెళ్ళినప్పుడు డాక్టర్ చంద్రశేఖర్ ఠాకూర్ను చూడడం తటస్థించింది. ఆయుర్వేదాన్ని గురించి, వనమూలికలను గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికల్లో డాక్టర్ చంద్రశేఖర్ వ్రాసిన వ్యాసాలను గురించి ఇరువురం కొంతసేపు మాట్లాడుకున్నాం. ప్రసంగవశాత్తు కొన్ని సంవత్సరాలుగా ప్రాజెస్ట్ గ్లాండ్ వ్యాధి నన్ను అంటి పెట్టుకుని ఉన్నదని, శస్త్రచికిత్స ద్వారా దాన్ని నివారించుకోవలసిందని సర్జునులు అనేకులు సలహా ఇచ్చారని, అయినప్పటికీ గురువు ఆదేశాన్ని అనుసరించి సజ్జన సలహాను నేను పాటించలేదని, అందువల్ల ఇప్పటి వరకు నాకు అనేక విధమైన అసౌకర్యాలు గాని బాధ గాని కలగలేదని ఆయనతో చెప్పాను. డాక్టర్ చంద్రశేఖర్, ఓహో అలానా, ఆ గురువెవరు, వారి పేరు? నేను కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి. డాక్టర్ చంద్రశేఖర్, జగద్గురు శంకరాచార్యులు వారే కదా? నేను, అవును. 2000 సంవత్సరాలకు పూర్వం ఆదిశంకర భగవత్పాదులు స్థాపించిన కామకోటి పీఠంలో 68వ ఆచార్య పురుషులుగా ఆ పీఠాన్ని అలంకరించిన మహనీయులు డాక్టర్ చంద్రశేఖర్. సరి నా పేరు చంద్రశేఖరే. నా తండ్రి గారు నాకు ఈ పేరు ఎలా పెట్టారో చెప్పమన్నారా? నేను, చెప్పండి వింటాను. డాక్టర్ చంద్రశేఖర్, అప్పటికి నేను ఇంకా పుట్టలేదు. మా తండ్రి గారు శంకరాచార్య స్వామి వారిని సందర్శించారు. మీకొక పుత్రుడు కలుగుతాడు. అతడు పెరిగి పెద్దవాడై ఆయుర్వేద వైద్యుడిగా పేరు ప్రఖ్యాతి గ్రహిస్తారు అంటూ స్వామివారు నా తండ్రిని ఆశ్రయించారట. ఈ విషయం అంతా నా తండ్రి గారు తన డైరీలో రాసుకున్నారు. ఇప్పటికీ అది నా వద్ద ఉంది, అందుకే నాకు ఈ పేరు పెట్టుకున్నారు అంటూ ఆనందంతో తాండవం చేశారు ఆ చంద్రశేఖరుడు. నిజమైన ఆరాధన ఏంటంటే స్వధర్మాన్ని ఆచరిస్తూ దాని ఫలం ఈశ్వరుడికి అర్పించడమే నిజమైన ఈశ్వర ఆరాధన. తర్వాత ఇంకొక లీల గురించి అయితే విందాం. పరమార్థ మార్గంలో పరమ నాస్తికుడు. అనుదినం స్వామిని దర్శించడానికి వచ్చే అశేష ప్రజల్లో ఆర్తులు, అర్ధార్థులు ఎందరో ఉంటారు. ఒకరికి రోగం నయం కావాలి, ఒకరికి దరిద్రం పోవాలి, ఒక యువతికి వివాహం కావాలి, ఒక యువకుడికి ఉద్యోగం కావాలి, ఒక తండ్రికి బిడ్డలు కావాలి, మరొకరికి వ్యాపారం కలిసి రావాలి. ఎన్నో కోరికలు. స్వామి అనుగ్రహంతో భక్తులు కర్మ విపాకం కావడంతో వారి వారి కోరికలు నెరవేరుతూ ఉంటాయి. అయితే వీటన్నింటినీ మించినది, ఉత్తమోత్తమైనది మనిషి ప్రకృతిని మార్చివేసి పరమ నాస్తికుని భగవద్భక్తునిగా చేయజాలనిది స్వామి దివ్య శక్తి. అందుకు ఒక నిదర్శనం ఏంటంటే, అప్పుడు నేను భద్రాచలానికి 2 మైళ్ళ దూరాన బిలోవనంలో నివసిస్తూ ఉన్నాను. ప్రకాశం జిల్లా వర్చూరు కాపురస్తుడు శ్రీ గండు సిద్ధయ్య అనే వ్యక్తి దగ్గర నుంచి నాకు ఒక ఉత్తరం వచ్చింది. కొందరు పెద్దలను సన్మానించడానికి తమ ఊరిలో ఒక సభ ఏర్పాటు చేస్తున్నారని, ఆ సభకు వచ్చి తన సన్మానాన్ని అందుకోవలసిందిగా మరీ కోరుతున్నానని ఉన్నది ఆ ఉత్తరంలో. సిద్ధయ్య గారెవరో అంతకు పూర్వం నాకు తెలీదు. ఎందుకు నాకు సన్మానం తలపెట్టారో నే ఎరుగను. అదీగాక ఆయన గారు సన్మాన సభకు నన్ను ఆహ్వానించిన వాడే భద్రాచలంలో శ్రీ రామచంద్ర స్వామి దేవాలయం ధర్మకర్త సమావేశంలో నేను పాల్గొనవలసి ఉన్నది. ఈ కారణాలన్నింటినీ పురస్కరించుకుని పర్చూరులో జరిగే సన్మాన సభకు రాజాన్నందుకు నన్ను క్షమించండి అంటూ సిద్ధయ్య గారికి జాబు రాశాను. అయినా ఆ గండు వారు నన్ను వదలలేదు. సభకు చాలా పెద్ద ఎత్తున సన్నాహం చేశామని, చుట్టుప్రక్కల గ్రామాలు కూడా తెలియజేశామని, ఎలాగైనా వీలు చూసుకుని ఆ ఒక్క పూట పచ్చూరులో ఉండవలసిందని, ఏ కారణం చేతైనా అది సాధ్యం కాకపోతే ఫోటో అయినా పంపవలసిందంటూ గట్టిగా పట్టుకున్నారు గండువారు. ఆ ఉత్తరం చదువుకుని కాస్త మెత్తబడ్డాను. సిద్ధయ్య గారి ఆహ్వానం కేవలం
లాంఛనప్రాయం కాదు, సిద్ధమైన అభిమానంతోనే ఆయన నన్ను ఆహ్వానిస్తున్నారని భావించి ధర్మకర్తల సభకు హాజరు కాలేనంటూ ఆలయ కార్యనిర్వహణాధికారికి లేఖ వ్రాసి పచ్చూరు సభకు బయలుదేరాను. సభ నిండుగా జరిగింది. పరిసర గ్రామాల నుంచి కూడా ప్రజలు విచ్చేశారు. పండితులను సభలో సన్మానించారు. అయితే ఆంధ్రప్రభ సంపాదక పదవి నుంచి విరమించుకుని భద్రాచలంలో సీతారామును సేవించుకుంటూ రాజకీయాలకు ప్రతీకారంగా గాని ప్రతి జీవితానికి దూరంగా ఉన్న నన్ను ఈ సిద్ధయ్య గారు ఇంత పట్టుబట్టి పచ్చూరుకు ఎందుకు రప్పించాలి, అసలు నాకు ఈ సన్మానం ఎందుకు తలపెట్టాలి? ఈ ప్రశ్నకు సమాధానంగా ఒక కథ ఉన్నది. ఆ కథ శ్రీ గండు సిద్ధయ్య గారికి ఆయన రాజకీయాలకు ఆయన జీవితంలో జరిగిన కొన్ని వింత వింత పరిణామాలకు సంబంధించింది. ఆ కథ ఏంటంటే, శ్రీ గండు సిద్ధయ్య గారు పచ్చూరులో పేరు మోసిన కమ్యూనిస్టు. ఒక పచ్చూరులోనే కాక చుట్టుపక్కల ప్రాంతం అంతట్లో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యకర్తగా ఈయన పేరు మారుమ్రోగుతూ ఉండేది. భయమో భక్తో ఆ రోజుల్లో సిద్ధయ్య గారి మాట పార్టీల్లో ప్రజలో బాగా చలామణి అవుతూ ఉండేది. ఒకనాడు సిద్ధయ్య గారు హోటల్లో కూచుని కాఫీ సేవిస్తూ ప్రభ ఆదివారం పత్రిక చూస్తూ ఉన్నారు. అందులో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఫోటో ఆయన కంటబడింది. ఏ వేళ విశేషమో ఆ బొమ్మ ఆయనను ఆకర్షించింది. అది మొదలు వారం వారం ప్రభలో కంచిస్వామి బోధనలు చదవడం మొదలు పెట్టారు. నిత్యం కమ్యూనిస్టు కార్యక్రమాలు మునిగి తేలుతూ ఉండే సిద్ధయ్య గారి మనస్సును ఏదో తెలియని శక్తి స్వామి మీదకి మళ్లించింది. ఆదివారం ఆంధ్రప్రభ రావడం ఆలస్యమైతే సిద్ధయ్య గారికి సిద్ధ బుద్ధి ఉండేది కాదు, స్థిర బుద్ధి ఉండేది కాదు. రాను రాను ఆయనలో అది వరకెన్నడూ లేని, ఎవరు ఊహించని మార్పు వచ్చింది. అంతట్లో ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పారు, పార్టీకి విడాకులు ఇచ్చేశారు. ఆ ప్రాంతం అంతటా ప్రసిద్ధికెక్కిన కమ్యూనిస్టు నాయకుడల్లా కామకోటి పీఠానికి ప్రియ శిష్యుడైనాడు. అయితే మరి నాకు సన్మానం ఎందుకు? నా సంపాదకత్వం క్రింద వెలువడిన ఆంధ్రప్రభలో కంచిస్వామి వారి ఫోటోలు చూసి స్వామి ఉపన్యాసాలు చదివి వాటిచే ప్రభావితులైనందున మార్క్సిస్ట్ రాజకీయాల నుంచి మతం వేపు మారడానికి పరోక్షంగా నేను కారకుణ్ణి కావడం చేత నన్ను సన్మానించాలని ఆయన సంకల్పమట. అందరి కథలు చాలా ఇలా గంధస్థం కాకపోయినా గండు సిద్ధయ్య గారి వంటి స్వామి భక్తులు దేశంలో ఇంకా ఎందరో. హిందూ ధర్మానికి ఆధారం ఒక ధర్మం శక్తి, ఆ ధర్మానికి చెందిన వ్యక్తుల సంఖ్యపై గాక దాన్ని ఆచరించే వ్యక్తుల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. హిందూ ధర్మ సిద్ధాంతాలకు అనుగుణంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకునే హిందువుడే హిందూ ధర్మానికి ఉత్తమ ప్రచారకుడు. అట్టి మహాపురుషుల వల్లనే హిందూ ధర్మం నేటికి నిలిచి ఉంది. తర్వాత ఇంకో లీల గురించి అయితే విందాం. ఇక్కడే నా బాలాజీ అనే లీల గురించి అయితే విందాం. తమ వద్ద శిష్యుడిగా చేరి కడ వరకు తమకు శుశ్రూష చేస్తూ వచ్చిన ఒక మహారాష్ట్ర సన్యాసి కథ కంచిస్వామిలా వివరించారు. 1929లో ఉత్కరాట్కు జిల్లా సరిహద్దు గ్రామంలో నన్నొక సన్యాసి, గ్రామంలోనున్న సన్యాసి కలుసుకున్నారు. ఆయనకు తెలుగు గాని అరవం గాని తెలియదు, మరాఠీ హిందీ భాషలు మాత్రమే వచ్చు. రామేశ్వరం వెళుతూ ఉండగా సన్యాసులకు ఉండవలసిన దండం పోగొట్టుకున్నట్ట. కొత్త దండం లభించే వరకు బహుశా ఆ సన్యాసి ఉపదేక్ష వహించి ఉండాలి. కొత్త దండం అభిమంత్రించి నేను ఆయనకి ఇచ్చాను. తన ఆశ్రమ ధర్మాన్ని కాపాడిన కారణాన అది మొదలుకుని ఆయన నన్ను తన గురువుగా పరిగణించారు. అప్పటికి ఆయన వయసు 80 బడ్డవి. 1945లో ఆయన సిద్ధి పొందారు. అంతవరకు ఆయన నన్ను వదలడానికి ఇష్టపడలేదు. 1929 సంవత్సరంలో చాతుర్మాసం అప్పుడు ఆ సన్యాసి మాతో చేరిన వెంటనే దాదాపు 40 రోజులు నాకు మలేరియా జ్వరం తగిలింది. అప్పటి వరకు నన్నెవ్వరూ తాకేవారు కారు. ఆ జ్వరం వల్ల అప్పుడు నాకు నిలబడే శక్తి గాని సహాయం లేకుండా నడిచే శక్తి గాని ఉండేది కాదు. కొత్తగా వచ్చి మాతో చేరిన ఈ వృద్ధు సన్యాసి కావడం చేత నాకు సహాయపడి బాధ్యత వహించాడు. ఆయన ముక్కోపి మాట్లాడితే శాసించినట్టు ఉండేది. చుట్టుప్రక్కల వారంతా ఆయన చూసి భయపడేవారు. ఆశ్రమ స్వీకారానికి పూర్వం మధ్య భారతం దేవాస్ లో
రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా పనిచేశాడు. అధికారం చెలాయించడంలో నానాసాహెబ్ గాని ఝాన్సీ రాణి గాని ఆయనకు సాటి రారు. ఒక్క రోజైనా ఆయన నా పాదాలకు పూజ చేయకుండా మానలేదు. ఆ నియమాన్ని పాలించకుండా ఆయనను వారించగల వారెవ్వరూ లేరు. ఆ పూజ చేసేటప్పుడు ఆయన కళ్ళ వెంట బుడబడా నీరు కారుతూ ఉండేది. ఆయన బంధువులొకరు తీర్థయాత్ర చేస్తూ కంచికి వచ్చి నన్ను చూశారు. ఆ సన్యాసితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట ఆయన నా దగ్గరకు వచ్చి నాతో నిష్ఠూరంగా మాట్లాడారు. తన బంధువైన ఆ సన్యాసి శతవృద్ధు కదా, భగవంతుని కంటే నన్ను అధికంగా భావించి పూజిస్తున్నాడు కదా, అలాంటి వ్యక్తి పట్ల ఏమాత్రం అభిమానం గాని సానుభూతి గాని కనిపించకుండా మీరిట్లా ఎందుకు ఉంటున్నారు అని నన్ను దుయ్యబట్టాడు. ఆయన అంతా కోపించుకున్నా నేనేమీ ఉలకలేదు పలకలేదు. ఒకసారి మేము తిరుపతి యాత్రకు బయలుదేరాం. వృద్ధస్వామి కూడా అప్పుడు మాతో ఉన్నాడు. వెంకటేశ్వరుని సేవించడానికి నేను కొండపైకి నడిచి వెళ్ళాను. బాలాజీ దర్శనం చేసుకుని కిందికి నడిచి వస్తూ ఉన్నాం. కింద నుంచి వస్తూ ఆ వృద్ధ సన్యాసి దారిలో మాకు ఎదురైనాడు. ఆయన వయసును బట్టి అనండి, సన్యాసి కావడం వల్ల అనండి, లేదా మా మఠంలో ఆయనకున్న సంబంధం చేతానండి, ఏమైతేనేం ఆయనకు ప్రత్యేకం బాలాజీ దర్శనం చేయించడానికి ఆలయ అధికారులు అంగీకరించారు. కానీ ఆయన మాత్రం అందుకు సమ్మతించలేదు. ఇక్కడే నా బాలాజీ అంటూ నా పాదాలు పట్టుకున్నాడు. అంత దూరం కొండ ఎక్కి వచ్చిన వాడు తీరా బాలాజీ దర్శనం లేకుండానే తిరిగి వచ్చాడు. పరమేశ్వరుడు కొందరిని పరుల కోసమే బతకమని సృష్టించాడు. ఇది నేను నా జీవితంలో నేర్చుకున్నాను. అందరిలో ఈశ్వర పదార్థం, ప్రతి మానవులోనూ ఈశ్వర పదార్థం ఉండనే ఉన్నది కనుక భక్తులైన వారు సకల మానవులకు ఒక రీతిగానే భావించవలసి ఉంటుందని చెప్తున్నారు. తర్వాత జగద్గురు ప్రశస్తి గురించి అయితే విన్నాం. స్వామి ప్రోత్సాహంతో అనేక మంది విప్రోత్తములు వేదార్థ జ్ఞానమును ఆర్జించారు. పండితులు 20 ఏళ్లు వేదాంత శాస్త్రం గురించి చదివి గ్రహింపజాలని రహస్యాలను ఒక్క క్షణంలో స్వామి ఉపదేశం చేత గ్రహించగలిగారు. స్వామి అల్పశైనులు అయిన కార్యనిర్వహణలో అలసట నొందరు. పూర్ణోపవాసం చేసేటప్పుడు కూడా వర్చస్సు తగ్గదు. స్వామి శక్తి లోకోత్తరం. లోక సంగ్రహ నిర్వహణలో భాగంగానే స్వామి తమ విభూతులను ప్రదర్శిస్తారు తప్ప ప్రదర్శనం కోసం కాదు. తర్వాత ఇంకో లీల గురించి అయితే విందాం. ఆంధ్రప్రభ నిధితో నిర్మించిన రామదాసు ధ్యాన మందిరం గురించి విందాం. భద్రాద్రి నిధి సేకరణలో నాకు బలమెవ్వరు అనే లీల గురించి అయితే మనము విందాము. 1959లో ఆంధ్రప్రభ దినపత్రికను పత్రికను మద్రాసు నగరం నుండి విజయవాడకు తరలించడానికి నిర్ణయించారు. విజయవాడ నుంచి వెలువడే 2 పత్రికల సంపాదకత్వం వహించవలసిందిగా పత్రికాధిపతి శ్రీ రామనాథ గోయింకానన్ను కోరారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ కార్యదర్శి, సభా సభ్యులు శ్రీ వేటూరి సత్యనారాయణ గారు సుప్రసిద్ధ పత్రికా సంపాదకుడు. శ్రీ ఖాసా సుబ్బారావు గారు శ్రీ గోయంక ఆహ్వానాన్ని అంగీకరించవలసిందిగా నన్ను ప్రోత్సహించారు. వారు భయులు నాకు చిరకాల మిత్రులు. నా శ్రేయోభిలాషులుగా వారిని నేను పరిగణించేవాణ్ణి. ప్రయాణానికి మంచి రోజు చూసుకున్నాను. పెద్దల బంధు మిత్రుల సెలవు పుచ్చుకున్నాను. మిగిలిందల్లా శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి దర్శనం చేసి వారి ఆశీస్సులు పొందడం ఒకటే. స్వామి అప్పుడు మద్రాసుకు 7-8 మైళ్ళ దూరాన వానావరం అనే ఒక చిన్న పల్లెటూరులో పరివారంతో సహా మకాం చేస్తూ ఉన్నారు. రేపు ప్రయాణం అనగా ఆ రోజు ఉదయము స్నాన సంధ్యలు ముగించుకొని బస్సులో వానావరం చేరాను. ఒక చిన్న పూరిపాకలో స్వామి విశ్రాంతిగా ఉన్నారు. నా రాకకు కారణం స్వామికి విన్నవించుకున్నాను. స్వామి ఆశీస్సులు అనుగ్రహించారు. అటు తరువాత రామేశ్వరంలో అగ్ని తీర్థానికి ఎదురుగా తాము నిర్మించి తలపెట్టిన ఆదిశంకరుల మండపాన్ని గురించి వివరంగా చెప్పారు. ఒక్కొక్క రూపాయి మొదలుకొని భక్తులు సమర్పించే ఎంత స్వల్ప విరాళమైనా సేకరించి మండప నిర్మాణం పూర్తి చేయడం తమ ఆశయమని చెబుతూ మద్రాసులు నీకు తెలిసిన మిత్రుల ద్వారా కొంత డబ్బు పోగు చేసుకురమ్మా అన్నారు. స్వామి అలాగే
చేస్తా అని రేపు విజయవాడకు ప్రయాణం పెట్టుకున్నాను కదా అన్నాను. దానికేం, రేపు కదా నీ ప్రయాణం, ఇప్పుడే మద్రాసుకు బయలుదేరి వెళ్లి కొద్ది మందినైనా కలుసుకొని నీ పని నెరవేర్చుకురా అన్నారు. శిష్యులకొకరిని పిలిచి బయట ఏదైనా కారు ఉన్నదేమో చూడమన్నారు. శేషయ్య గారిని ఏదో ఒక కారులో మద్రాసుకు తీసుకువెళ్లి ఆయన చెప్పిన చోటుకు వెళ్లి తిరిగి రమ్మని ఆదేశించారు. ఎవరిదో ఒక కారులో నన్ను కూర్చోబెట్టుకున్నారు. చెన్నా నగరానికి షరీఫ్ చేసిన శ్రీ పంచాగ్నుల సూర్యనారాయణ గారిని, మిత్రుల శ్రీ జేవి సోమయాజుల గారిని ఇద్దరిని మాత్రమే చూడగలిగాను. వారు ఉభయలు చెరి 500 చందా వేశారు. ఎక్కువ మందిని చూసే అవకాశం లేక తిరిగి వానావరం వచ్చి స్వామికి నివేదించాను. ప్రసన్న వదనంతో మరలా ఆశీర్వదించారు. శ్రీ శంకర మంటప నిర్మాణానికి ఎంత ఖర్చు అయినా ఆ మొత్తం అంతా తానొక్కడనే భరిస్తానని, తనకు ఆ అవకాశం కల్పించవలసిందని మెద్రాసులోని ఒక కోటేశ్వరుడు స్వామిని అర్థించగా స్వామి అందుకు అంగీకరించలేదని విన్నాను. మెడ్రాసులో ఉండగా తెలుగు పత్రికలన్నింటిలో అనన్య ప్రచారం కలిదిగా పేరు పొందిన ఆంధ్రప్రభ విజయవాడకు మారినదరిమిలా దాని సర్క్యులేషన్ నామమాత్రంగా మిగిలింది. పూర్వపు ఔన్నత్యం కోల్పోయింది. ప్రజాదరణ సన్నగిల్లింది. ఈ స్థితిలో రామనాథ గోయంక పత్రికను నా చేతికి అప్పగించారు. ఆయన ఆశలు కొంతవరకైనా సఫలం చేస్తేనే నా పరువు దక్కుతుంది. కొత్త పత్రికను వృద్ధి తేవడము వేరు. పడిపోయిన దానిని పునరుద్ధరించడం అంత తేలికైన పని కాదు. అయినా బరువు నెత్తికెక్కుకున్నాను. ఇప్పటిక వెనక ముందుల ఆలోచించి లాభం లేదు. భగవంతుడి మీద భారము వేశాను. రాత్రింబవళ్ళు అవిశ్రాంతిగా సాయశక్తిలా పాటుపడుతూ ఉన్నాను. సహోద్యోగులు సహకరించారు. అచ్చు కూర్చే కంప్యూటర్లతో సహా పనివారంతా నడుం కట్టి పనిచేశారు. క్రమంగా చందాచారుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో ఆనాటి దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళి గారు భద్రాచల దేవాదాయ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రమౌళి గారంటే నేటి యువతరానికి అంతగా తెలియకపోవచ్చు. ఆనాడు ఆయన సుప్రసిద్ధ కాంగ్రెస్ నాయకుడు. దేశ స్వాతంత్ర పోరాటంలో పలుమార్లు కారాగార శిక్షణ అనుభవించిన దేశ భక్తుడు. రామాయణ సుధాలహరి అనే చక్కని గ్రంథం రచించిన సాహితీవేత్త. ఆయన దేశభక్తికి ధీటైనది ఆయన రామభక్తి. అట్టి వ్యక్తి భద్రాద్రి రామాలయ పునరుద్ధరణకు పూనుకున్నారని తెలియగానే నా ఒళ్ళు పులకరించింది. ఎంతో కాలంగా నేను కంటున్న కలలు నిజం కాబోతున్నాయా అన్నట్టు తోచింది. చెన్నాపట్నంలో షేనాయి నగర్ లో ఏటేటా మా ఇంట్లో శ్రీరామనవమి ఉత్సవం చేసేవాళ్ళం. ఆ పేటలో వారంతా వచ్చి ఉత్సవంలో పాల్గొనేవారు. ఎప్పుడు భద్రాద్రి పోదామా, సీతారాములు కళ్ళారా ఎప్పుడు చూద్దామా అనుకునేవాణ్ణి. భద్రాద్రి చూడడమే గాక భద్రాద్రి రాముడికి సేవ చేసే అదృష్టం కూడా పట్టబోతున్నదేమో అనిపించింది. వెంటనే శ్రీ చంద్రమౌళి గారికి తెలియజేశా, మీ ఉద్యమంలో పాలు పంచుకునే అవకాశం నాకు కల్పించండి. వృతాబద్ధిగా సేవిస్తా. నా పత్రికల్లో నేను మీతో సర్వ విధాల సహకరిస్తా అంటూ సహృదయులు శ్రీ చంద్రమౌళి గారు వెంటనే శేషయ్య గారు, అంతకంటే కావలసిందేముంది, మీ సహకారం నాకెంతో ఉపకరిస్తుంది. ఉభయములు కలిసి రాముడి గుడికి విరాళాలు పోగు చేద్దామన్నారు. విధాన సభ స్పీకర్ శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారు మా సంకల్పం మెచ్చుకున్నారు. వ్యక్తిగతంగా పెద్ద విరాళాలు అర్థించడం కంటే పత్రికాముఖంగా చిన్న చిన్న మొత్తాలు ప్రజల నుండి సేకరిద్దామనుకున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఎదురైంది. ప్రభకు నేను సంపాదకుడినే గాని యజమాని కాదు కదా. యజమానిని అంగీకారం పొందకుండా పత్రికను కొంతకాలం పాటు ఈ ఉద్యమానికి వినియోగించడం సబబు కాదు. చివరకు ఒక యోచన తట్టింది. ఎంత వ్యాపారస్తుడైన శ్రీ గోయంక దైవ భక్తి గల వ్యక్తి తనకు నచ్చినట్లయితే ఏ పనికైనా ఎంత త్యాగానికైనా వెనుకాని స్వభావం అయింది. కాబట్టి
బాణం సంధిద్దామని నిర్ణయించాను. భద్రాచల రామాల పునరుద్ధరణ ప్రయత్నం జరుగుతుంది. ఆంధ్రప్రభ ద్వారా నిధి సేకరణకు నేను ఉద్యమిస్తున్నా. దయచేసి మీ విరాళం ప్రకటించండి అని అప్పుడు ఢిల్లీలో ఉన్న శ్రీ గోయంకాకు టెలిప్రింటెడ్ ద్వారా కబురు పంపా. తగినంత మొత్తం సేకరించగలిగనే ధైర్యం మీకుంటే అలాగే చెయ్యండి. నా విరాళం 5,000 అని మళ్ళా టెలిప్రింటర్ పైనే జవాబు పంపారు శ్రీ గోయంక. ఎద్దులు బండి ఏకమైతే కొండ మీదకి పోవడానికి ఎంతసేపు, శుభస్య శీఘ్రం అని దగ్గరలో ఉన్న ఉగాది నాడే నిధి సేకరణకు అంకురార్పణ చేశాం. అన్ని చోట్లకు వెళ్ళి అందరినీ చూసే అవకాశం లేనందున ఫోన్ మీదను కొన్ని విరాళాలు పోగు చేశాము. ప్రథమంలో 4-5 రోజులు కాస్త ప్రయత్నం కావలసి వచ్చింది. తెలుగు వారికి 20,000 పైన శ్రీరాముని గురించి పరమ పావనమైన భద్రాచల క్షేత్ర మహత్యాన్ని గురించి, రామ భక్తాగ్రేసుడైన రామదాస సేవలను గురించి, భద్రాద్రితో గోలకొండ నవాబు ఏర్పడిన అపూర్వమైన సంబంధాన్ని గురించి, మన జీవితానికి మన సంస్కృతికి గల ఐక్యతను గురించి 1-2 సంపాదకీయ వ్యాసాల ద్వారా ప్రజలను మేలుకొలవడం జరిగింది. అటు తర్వాత మా ఉద్యమం 3 పువ్వులు 6 కాయలతో రాష్ట్రం నలుమూలలకు పాకింది. ఎక్కడో మారుమూల ప్రదేశాల నుండి కూడా తెంపు లేకుండా విరాళాలు వెలువలై రాసాగినవి. 5లు 10లు సమర్పించిన వారి సంఖ్య అపరిమితంగా పెరిగింది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కర్షకులు, కార్మికులు, వైద్యులు, విద్యార్థులు, స్త్రీలు ఒకరేమిటి ఆబాలు గోపాలం అహమవామికతో రాముని సేవకు నడుం కట్టారు. చాకలి మంగలి వృత్తులు చేసుకునే వారనేకులు మాకు ఒక రోజు ఆదాయం మీ నిధికి పంపుతూ ఉన్నాం అంటూ ఉత్తరాలు రాశారు. మరీ ఆశ్చర్యం ఏంటంటే చందాలు పంపిన వారు హిందువులే కాకుండా కొందరు ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉన్నారు. స్వల్ప వ్యవధిలోని నిధి మొత్తము 1,00,000కు చేరింది. 1,87,000 దాటిన తర్వాత వసూలు విరమించాము. ఈ రోజుల్లో 1,00,000 రూపాయలంటే లెక్కలేకపోవచ్చు, కానీ దాదాపు 30 ఏళ్ల కిందట ఎవరి పలుకుబడి వినియోగించకుండా, ఏ విధమైన ఒత్తిడులు లేకుండా ప్రజల నుండి స్వచ్ఛందంగా అత్యల్ప కాలంలో రమారమి 2,00,000 రూపాయలు సేకరించడం సామాన్య విషయం కాదు. ఆంధ్ర మహాజనుల నుంచి ఊరూరా ఆ విధంగా పోగు చేసిన ధనమే భద్రాచలం రామదాసు ధ్యాన మందిరంగా రూపొంది అశేష భక్త కోటిని ఆకర్షిస్తుంది. ఇంతకు ఎన్నడో జరిగిన ఈ కథంతా నేడు పాఠకుల ముందుంచడంలో నా ఉద్దేశం నా శక్తి సామర్థ్యాలు చెప్పుకోవడం కాదు. విజయవాడ ప్రయాణానికి అంతా సిద్ధం చేసుకుని స్వామి దర్శనం కోసం వానావరం గ్రామానికి వెళ్లిన నన్ను రామేశ్వరంలోని శంకర మండప నిర్మాణానికి విరాళాలు వసూలు చేసుకురమ్మంటూ అప్పటికప్పుడు కారులో మద్రాసుకి ఎందుకు పంపించారు స్వామి ఉద్దేశం అప్పుడు నేను ఊహించలేకపోయాను. స్వామి అడిగితేనే చాలు శంకర మండపానికి 1,000 కుమ్మరించే దాతలు, భక్తులు ఎందరూ లేరు. ఎంతో కొంతమంది వసూలు చేసుకురారా అని నన్నే ఎందుకు పంపించవలసింది? కారణం ఊహించలేకపోయినా స్వామి ఆదేశం పాలించాలి అనుకుని మద్రాసు వెళ్లి పని చేసుకువచ్చాను. అయితే భద్రాద్రి ఆ నిధికి అంత స్వల్ప వ్యవధిలో అంత డబ్బు అనాయాసంగా వసూలైన తరువాత ఈ నిధి సేకరణ ప్రయత్నం జయప్రదం కావడానికి ఆనాడు స్వామి నన్ను మద్రాసు పంపడానికి గల కార్యకారణ సంబంధం బోధపడింది కాదు. లోకోత్తరణం చేతాంసి కోని విజ్ఞాతుమర్హతి. లోకత్రులైన మహాత్ముల మనస్సు తెలుసుకోవడం ఎవరి తరం. ఈ విధంగా ఈ లీల గురించి అయితే ఉన్నాం. తర్వాత ఆ చిరంజీవి అదృష్టం గురించి అయితే మనము విందాము. ఆచారచ్చైవ సాధూనాం ఆత్మన సృష్టి రేవచ. మనువు చెప్తోంది, ఆచార్యులు ఆత్మానందానికి అవసరమైన చిత్త సంస్కారానికి కలగజేస్తాయని సంస్కార ధర్మాలకు మనువు నిర్వచనం. ఒక మారు పూర్వాచారాన్ని లేక సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తే ఒకరి తర్వాత ఒకరు ప్రజలందరూ వాటిని ఉల్లంఘిస్తారు. అందువల్ల అనాచారం ప్రబలుతుంది, మతం సారహీనమవుతుంది. ఒక్కొక్క పొరనే ఒలిచి వేస్తే ఉల్లిగడ్డలో చివరికి మిగిలేది శూన్యం. అదే విధంగా మనకు అనుకూలించడం లేదని ఒక్కొక్క సంప్రదాయాన్ని తోసివేస్తే అసలు సంస్కృతికి నష్టం వాటిల్లుతుంది అంటాడు ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ఆంగ్ల చరిత్రకారుడు ఆర్నాల్డ్ టాయన్బీ.
భక్తుల కోరికలను తృప్తిపరచడానికి ఒక్కొక్కప్పుడు స్వామి పూర్వాచారాన్ని సడలించినట్లు కనిపిస్తుంది. అయినా అది ఆచారానికి విరుద్ధం కాదు, సంప్రదాయానికి భిన్నము కాదు. ఆచారానికి భంగం వాటిల్లకుండా భక్తులను తృప్తిపరచడంలో స్వామి సూచించే పరిష్కార మార్గము అపూర్వకంగా అద్భుతవాహంగా ఉంటుంది. అందుకు ఒక ఉదాహరణ ఏంటంటే, విదేశాల్లో చదువు ముగించుకుని భార్యతో వినర్థం బిడ్డతో స్వదేశానికి తిరిగి వస్తున్న ఒక విద్యావంతుడు దేశంలో అడుగు పెడుతూనే ఓం ప్రథమంగా కంచికి వెళ్లి శ్రీ కామకోటి శంకరాచార్య స్వామిని సందర్శించుకున్నాడు. బొంబాయిలో విమానం దిగి భార్య భర్తలు బిడ్డను చంకనెత్తుకుని మద్రాసు మీదుగా ముందు కంచికి వెళ్లారు. మఠం మేనేజర్ కలుసుకున్నారు. మేము ఇంగ్లాండ్ నుంచి వస్తూ ఉన్నాం, స్వామి దర్శనం చేసి పాద పూజ చేయాలనుకుంటున్నాము అన్నారు. మీరు విదేశం నుంచి నేరుగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. విదేశం వెళ్లి వచ్చిన వారు ప్రాయచితం చేసుకుంటేనే గాని పాద పూజ చేయడానికి వీలు లేదు. మీరు స్వామిని సందర్శించుకునేందుకు మాత్రం అభ్యంతరం లేదన్నాడు మేనేజర్. ఆశాభంగం కలిగింది. యువ దంపతులకు వేల మైళ్ళు ప్రయాణం చేసి ఎంతో ఆశతో వచ్చాం కదా, మా కోరిక తీరడానికి మార్గం ఏదైనా చెప్పలేరా అని అడిగారు. మఠంలో చిరకాలంగా మేము అనుసరిస్తున్న సంప్రదాయం అయితే ఇది, దీన్ని ఉల్లంఘించడానికి మాకు వీలు లేదు. అయినా మీరు పెద్ద స్వామిని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి చూడండి, మీ విషయం వారికి విన్నవించుకోండి. స్వామి వారప్పుడు విష్ణుగంచిలో చిన్న మఠంలో ఉన్నారు అంటూ కొంచెం సానుభూతిని కనబరిచారు మేనేజర్. వెంటనే విష్ణుగంచిలో ఉన్న చిన్న మఠానికి బయలుదేరారు ఆ దంపతులు. స్వామి దర్శనం చేశారు. తమ పరిస్థితికి స్వామికి విన్నగించుకుని ఎంత భక్తి శ్రద్ధలు లేకపోతే ఆ యువ దంపతులు విదేశాల నుంచి వస్తూ స్వగ్రామానికైనా వెళ్లకుండా, స్వజనాన్ని చూడకుండా మొదట కంచికే ఎందుకు వస్తారు? తమ కోరిక నిరాకరిస్తే వారు ఎంత నిరుత్సాహపడతారు. అయితే పూర్వాచారానికి భంగం కలగరాదు. ఇందుకు ఉపాయంతమైదేనా వెతికి వారిని తృప్తిపరచాలని యోచించి ఉంటారు స్వామివారి. మఠంలో మామూలుగా పూజ జరిగేది ఆదిశంకర్లు పొదుకలకు, వాటికి ఆదిశంకర్ పాదుకలకు వాటికి ప్రత్యామ్నాయంగా తమ సొంత పాదుకలు తెప్పించారు. ఆ బిడ్డల చేత ఆ పాదుకలకు పూజ చేయించండి అన్నారు. అంత చిన్న బిడ్డ పూజ చేయడం ఎట్లా అంటే, తల్లి తన ఒళ్ళో బిడ్డను కూర్చోబెట్టుకుని బిడ్డ చెయ్యి పట్టుకుని పూజ చేయించమన్నారు. స్వామి చెప్పిన విధంగానే శిష్యులు ఆ బిడ్డ చేత పూజ చేయించారు. భార్యాభర్తలు ఎంతో సంతోషించారు. తమ కూతురు అదృష్టం కొనియాడున్నారు. విదేశ యాత్ర చేసి వచ్చిన వారు ప్రాయచితం చేసుకోకుండా పాదపూజ చేయరాదనే నియమానికి భంగం కలిగిందా లేదా అనే వాదానికి స్వామి సమాధానం, విదేశ యాత్ర చేసి తిరిగి వచ్చిన వారు భార్యాభర్తలు నిజమే, కానీ ఆ బిడ్డ విదేశాలకు వెళ్ళిందా? లేదు, విదేశంలోనే జన్మించింది, స్వదేశానికి వచ్చింది. విదేశ యాత్ర చేసిన దోషం బిడ్డకి ఎట్లా వర్తిస్తుంది? ఎంతో ఉపజ్ఞాపూర్వకమైన సమర్థన. తర్వాత ఇంకో లీల గురించి అయితే మనం విందాం. డాక్టర్ను చిత్తు చేసిన స్వామి దివ్యశక్తి. 1964లో నా రెండవ కుమారుడు మురళీధరకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కనిపించింది. విజయవాడలో గుంటూరులో పేరుగల వైద్యులను సంప్రదించాం. వారు ఎక్స్రే ఫోటోలు తీసి పరీక్ష చేశారు. శస్త్రచికిత్స అవసరమన్నారు. రాయవెల్లూరు మిషన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ గోపీనాథ్ ఈ వ్యాధికి సంబంధించిన శస్త్రచికిత్సలో చాలా నిపుణుడని, ఆయన చేత ఆపరేషన్ చేయించవలసిందని కూడా సలహా ఇచ్చారు. మురళిని మద్రాసుకు వెంట పెట్టుకుని వెళ్లి అక్కడ డాక్టర్తో సంప్రదించాను. వారు కూడా ఆపరేషన్ అవసరమే అన్నారు. అదైనా 6 నెలలు దాటకుండా ఆ గడువు లోపల చేయించవలసిందని సలహా చెప్పారు. నాకు ఆప్తమిత్రున్న ఒకరిద్దరు వైద్యులు ఈ ఆపరేషన్ అంతా ప్రమాదరహితం కాదని, ఇతర విధాల నివారణోపాయం ఏదైనా సాధ్యమైనట్టయితే దానికి అనుసరించడం మంచిదని సూచించారు. సద్దిందల్లో పడ్డాను. ఇన్ని చోట్ల ఇంతమంది డాక్టర్ల ఆపరేషన్ అవసరమని ఏకగ్రీవంగా అభిప్రాయం వెలిబుచ్చిన తర్వాత వారి సలహా త్రోసివేయడం సాధ్యమా, శేస్క్రమా? అయితే గత్యంతరం ఏమిటి? భగవంతుని మీద భారం వేసి రాయవెల్లూరు వెళ్ళాము. డాక్టర్ గోపీనాథ్ను
సంప్రదించాం. ఆయన జాగ్రత్తగా పరీక్ష చేసి ఆపరేషన్ అవసరమేనని, మార్గాంతరం లేదని తేల్చి చెప్పారు. కొద్ది రోజులలో డాక్టర్ గోపీనాథ్ రాయవెల్లూరు ఆసుపత్రి వదిలి పెట్టి ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. వెంటనే కాకపోతే 6 నెలలు మించకుండా ఢిల్లీకి రావాల్సిందని కూడా సలహా ఇచ్చారు. తొలుక ఆపరేషన్ వాయిదా వేయకుండా రాయవెల్లూరులోనే గోపీనాథ్ చేతని ఆపరేషన్ చేయించుకోవడానికి నిశ్చయం చేసుకున్నారు. అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాం. అయితే ఆపరేషన్ చేయించుకునే ముందు కంచికి వెళ్లి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామిని దర్శించి వారి ఆశీస్సులు పొంది రావాలనుకున్నాను. వెంటనే కాలం నేను నా కుమారుడు రాయవెల్లూరు నుంచి కంచికి బయలుదేరాం. కంచి చేరేసరికి సాయంకాలం అయింది. స్వామి మఠంలో లేరు. సర్వతీర్థం సమీపాన ప్రత్యేకంగా ఒక పాకలో ఉంటూ ఉన్నారు. మేము సర్వతీర్థం వెళ్లేసరికి మసమసగ్గా ఉంది. అనుష్ఠానాదులు ముగించుకుని స్వామి అప్పుడే పాకలో ప్రవేశించబోతూ ఉన్నారు. స్వామి వెంట 2 శిష్యులు ఉన్నారు. శిష్యుల ద్వారా మా రాక స్వామికి ఇరిగించాం. ద్వారం తెరిచి లోపలికి వెళ్ళిపోతున్న వారిలా ఆగి మా వైపు తిరిగి ఏమిటి విశేషము అన్నారు. నా 2వ కుమారు ములధరకు జబ్బు చేసింది. శస్త్రచికిత్సకే రాయవెల్లూరు ఆసుపత్రికి వచ్చామని, ఆపరేషన్ కు ముందు తమ ఆశీర్వాదం కోసం వచ్చి కంచి వచ్చామని విన్నవించుకున్నారు. స్వామి ఏమిటా జబ్బు అని నేను చెప్తూ ఉన్నా. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి, బ్రాంకియోటాసిస్ అంటారు. ఊపిరితిత్తులో ఎడమ వైపు మచ్చ కనిపించింది ఎక్స్రే తీస్తే. నకనకలాడే లాంతరు విరదల్లో ఆ దూరాన్ని నుంచి మళ్ళీ వక్షస్థలం వైపు చూశారు స్వామి. జబ్బు ప్రమాదకరమైంది, అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ వద్దు, మఠానికి వెళ్లి ప్రసాదం పుచ్చుకొని ఇంటికి వెళ్ళండి అన్నారు. బ్రహ్మదేవుడు ఆయుర్దాయం పొడిగించాడు. ఇద్దరు స్వామికి సాగిలబడి సెలవు పుచ్చుకుని మఠంలో ప్రసాదం స్వీకరించి రాయవెల్లూరు వెళ్లి గోపీనాథ్ తో ఆపరేషన్ వాయిదా వేస్తున్నామని చెప్పి మద్రాసు మీదుగా విజయవాడ చేరాం. ఇది జరిగి నేటికి 26 ఏళ్లు గడిచాయి. ప్రధాన ఆంగ్ల పత్రికల్లో ఈయన చిరంజీవి పాత్రికేయుడిగా పేరు గడించాడు. అతని వయసు ఇప్పుడు 54 సంవత్సరాలు. నైష్టిక బ్రహ్మచారి. ఇంతవరకు మళ్ళా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఏమిటో ఎరగడు. తర్వాత మనము ఎల్లాం స్వామి అనుగ్రహం దా అనే లీల గురించి అయితే మనం విందాం. ఎల్లాం స్వామి అనుగ్రహంద. సుబ్బయ్య స్థపతికి తెలుగు బాగా రాదు. కంజీవరం వాస్తవుడు కావడం చేత మా ఆవిడకు అరవం వచ్చు. అరవం అర్థం చేసుకోనవడమే కాక అరవం వారితో ధారాళంగా ఆ భాషలో మాట్లాడుతుంది. శ్రీశైలంలో శిల్పం పని మీద సుబ్బయ్య కంచి నుంచి బయలుదేరి విజయవాడ వచ్చాడు. ఒక రోజు మా ఇంట్లో ఆగాడు. నా భార్య శ్రీమతి వెంకాయమ్మ సుబ్బయ్య స్థపతి కామకోటి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని గురించి భక్తితో ఆసక్తితో మాట్లాడుకున్నారు. ఒకరి అనుభవాలు ఒకరికి చెప్పుకున్నారు. సుబ్బయ్య స్థపతి తమిళంలో చెప్పిన అనుభవ సారాంశం ఇది. రామేశ్వరంలో అగ్ని తీర్థానికి ఎదురుగా సముద్ర తీరంలో ఆదిశంకర మండపం నిర్మించాలని స్వాముల వారు సంకల్పించారు. మండపం అగ్రభాగంలో ఆదిశంకర భగవత్పాదులు విగ్రహము, ఆయన 4 శిష్యులు విగ్రహాలు నెలకొల్పడానికి నిశ్చయించారు. చలవరాతితో తయారు చేసిన ఆ 5 విగ్రహాలు ఒక్కొక్కటి మనిషి ప్రమాణం కంటే పెద్దది. మనిషి ప్రమాణం కంటే పెద్దవి. మండపంతో పాటు విగ్రహాలు తయారు చేసే మొత్తము పని నాకు అప్పగించారు స్వామివారు. పుణ్యకార్యం కావడం చేత మొత్తం బాధ్యత స్వామి నా పైన పెట్టడం వల్ల భక్తితో నడుం కట్టి పనిలోకి దిగాను. అడపా కంచికి వచ్చేవాణ్ణి. మఠంలో స్వామిని సందర్శించి మండపం పని గురించి వారికి నివేదించేవాణ్ణి. ఆ సందర్భంలో ఒకసారి స్వామికి నాకు ఇలా సంభాషణ జరిగింది. స్వామి, ఏం సపథి, ఎట్లా నడుస్తుంది మండపం పని? అనుకున్నట్టు జరుగుతుందా? అక్కడ మీకు ఇబ్బందులేమీ లేకుండా సౌకర్యాలన్నీ అమరుతున్నవా? మనం పెట్టుకున్న ముహూర్తానికి మొత్తం పని పూర్తి అవుతుందా? స్థపతి: స్వామి, పని సాఫీగానే జరుగుతుంది. మాకే కొరత లేదు. ఏ నెలకా నెల పని వాళ్ళందరికీ జీతాలు సక్రమంగా ముడుతూనే ఉన్నవి. తమ దయా కామాక్షి అమ్మవారి కటాక్షం ఉంటే మనం పెట్టుకున్న ముహూర్తం నాటికి అంతా సిద్ధమవడానికి ఏ ఆటంకం ఉండదు. కాని స్వామి, ఏమిటి కాని అంటున్నావు? స్థపతి మౌనం. స్వామి, ఎందుకలా మాట్లాడుకున్నా ఉంటావు? సందేహం లేకుండా ఉన్నట్లున్నట్టు చెప్పు. స్థపతి: అంతా సవ్యంగానే జరుగుతూ ఉన్నది స్వామి, ఒకటే చిన్న ఆటంకం.
స్వామి నీళ్లు నమలకుండా చెప్పు స్థపతి, నాతో చెప్పడానికి నీకేం భయం, ఏమీ జరిగిందో నిదానంగా చెప్పు. స్థపతి, శంకరుల వారి విగ్రహం నేనే స్వయంగా చెక్కుతూ ఉన్నాను స్వామి. ఇన్నాళ్ళు బట్టి పని చక్కచక్క సాగుతూనే వచ్చింది. అయితే విగ్రహానికి ముఖం మీద కంటికి సమీపంలో అంగుళం వెడల్పున ఒక నల్లని మచ్చ కనిపించింది. అది రాతిలోనే ఉన్నది. ఇంతకాలంగా అది పైకి రాలేదు, ఇప్పుడే బయటపడింది. అది ఎంత లోతుగా ఉన్నదో చెప్పలేను. కొంత చెక్కి చూశాను, తగ్గడం లేదు. ఏమి చేయడానికి తోచడం లేదు. ఆ అభ్యంతరం ఒకటి తీరిపోతే విగ్రహాలని ముహూర్తం నాటికి తయారైనట్టే. ఇది నిజమైన ఆటంకమే. అందులో మూల విగ్రహానికి ఇంకో చోట కాక నొసటి మీదనే ఆ మచ్చ ఉండరాదు, నిజమే. కాని ప్రయత్నం చెయ్యి, ఆమె అనుగ్రహిస్తే అంత అనుకూలంగా జరగవచ్చు. స్థపతి స్వామికి నమస్కారం చేసి సెలవు తీసుకుని రామేశ్వరం వెళ్ళాడు. నెల రోజుల తర్వాత మళ్ళా ఒకసారి కంచి వచ్చి మఠంలో స్వామి దర్శనం చేశాడు. మండపం పని ఏదేది ఎంతవరకు వచ్చిందో సవిస్తారంగా స్వామికి నివేదించాడు. అంత విని స్వామి అడిగారు, సరే గాని క్రిందటిసారి నీవు వచ్చినప్పుడు శంకరుల విగ్రహానికి నొసటి పైన రాతిలో మచ్చ కనిపించిందన్నావే, అదేమైంది? దాని సంగతి ఏం చెప్పలేదేం? స్థపతి నవ్వు ముఖంతో, స్వామి దాని పరిమాణంలో కొంత తగ్గింది, ఇంకా ఒక కాసు వెడల్పు ఉన్నది స్వామి. సరే, నీవు చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తూ ఉండు, దాని సంగతి విచారించుకి ఇక వెళ్ళు. ఇదే విధంగా స్థపతి మరి 3-4 మార్లు కంచి వెళ్లి స్వామిని సందర్శించడం, మండప నిర్మాణం ఎంతవరకు వచ్చింది స్వామికి నివేదించడం జరిగింది. వెళ్ళినప్పుడల్లా స్వామి ఆ మచ్చని గురించి స్థపతికి అడుగుతూ ఉండేవారు. మచ్చ ఏ మాత్రం తరిగిపోయిందో స్థపతికి స్వామికి విన్నవించేవాడు. చివరకు మండపం పని యావత్తు పూర్తయింది. అనుకున్న ప్రకారం మండపానికి ప్రారంభోత్సవం జరగవలసి ఉన్నది. కాబట్టి దఫా స్థపతి స్వామిని సందర్శించడానికి వచ్చాడు. స్వామి మళ్ళా స్థపతిని అడిగారు, ఏమైంది విగ్రహం ముఖం మీద ఆ మచ్చ? స్థపతి కళ్ళ నిండా నీళ్లు నిండాయి. స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి వెంట్రుక వాస కూడా లేకుండా మచ్చ పూర్తిగా మాయమైపోయింది. ఎల్లాం స్వామి అనుగ్రహందా అంటూ ఆనంద బాష్పాలు తుడుచుకున్నాడు. అంగన్యాస కరన్యాస, ప్రాణుల ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవతా స్వరూపం సంస్థితమై ఉంటుంది. ఆ దైవ రూపాలకి ఆరాధ్యత్మక అని పేరు. వారు ఆయా అవయవాల్లో ఉండి ప్రాణులు రక్షిస్తూ ఉంటారు. మంత్ర జపాదుల్లో మనం చేసే అంగన్యాస కరన్యాసాలు ఆ దేవతలను ఉద్దేశించే చేస్తూ ఉన్నాం అని చెప్తూ ఉన్నారు. తర్వాత సర్వజ్ఞ పీఠం సార్థకం అనే లీల గురించి అయితే మనము విందాము. ఆదిశంకర భగవత్పాదులు వారు 3వ ఏటనే దేశ భాషలను అభ్యసించారు. 5వ ఏట సంస్కృతం చక్కగా నేర్చుకున్నారు. ఉపనీతులైన పిదప 8వ ఏడు ముగిసేలోగా వేదశాస్త్రం పూర్తి చేశారు. భగవత్పాదులు జీవిత చరిత్రలో రాయబడిన ఈ వాక్యాలను చదివినప్పుడు మానవ మాతృలకిది సాధ్యమా అని శంకించే వారుండవచ్చు. కానీ శ్రీ శంకరులు అవతరించిన 2000 సంవత్సరాల తర్వాత అదే సంప్రదాయానికి చెంది అదే కామకోటి పీఠ అధిష్ఠించిన ఒక మహాపురుష సాక్షాత్తు పుంభావ సరస్వతిగా మనకు ప్రత్యక్షమైనప్పుడు ఆదిశంకరుని గురించి ప్రాచీన పండితులు నుడివిన మాటలు అతిశయోక్తులా పరిగణించవలసిన పని లేదు. అవతారమూర్తులను, కారణజన్ములను, అన్ని విద్యలు, అన్ని కళలు వాతంతటా అవే వచ్చి ఆశ్రయిస్తాయి. అక్కడ గురు శిష్యుసు నామ మాత్రమే. శ్రీ కృష్ణ భగవానుడు మహర్షి సాందీపుని వద్ద శిష్యుడిగా చేరి 64 రోజులలో వేదాంగ అస్త్ర విద్యలతో సహా అన్ని విద్యలను అభ్యసించాడని శ్రీమద్ భాగవతంలో చెప్పబడుతుంది. లోకంలో సర్వధారణగా మనం చూచే గురు శిష్య సంప్రదాయం కామకోటి పీఠం 68వ ఆచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి విషయంలో కిందు మీద అయింది. కంచి స్వామికి ఒకప్పుడు విద్యా గురువులైన మహామహోదోపాధ్యాయ బ్రహ్మ శ్రీ కృష్ణ శాస్త్రి గారు స్వామితో ఇలా అన్నారు, స్వామి నిమిత్త మాత్రంగా మేము మిమ్ము శిష్యులుగా పాటించిన యథార్థంగా మీరే మా గురువులు, మేము మీకు శిష్యులం. 1907లో స్వామి పీఠాధిపత్యం వహించిన పిమ్మట కావేరి నది ఉత్తర తీరాన మహేంద్ర మంగళంలో
ప్రత్యేకం ఒక వర్ణశాల నిర్మించుకొని 1911 మొదలు 1914 వరకు 4 సంవత్సరాలు తదేక్ష దిశ విద్యాభ్యాసం చేశారు. ఆయా శాస్త్రాల్లో నిష్ణాతులైన పండితుల వద్ద తర్క, వ్యాకరణ, మీమాంస, వేదాలను నేర్చుకున్నారు. బాల్యంలో ఆంగ్ల పాఠశాలల్లో చదివిన ఇంగ్లీషుతో పాటు ఫ్రెంచి కూడా అభ్యాసం చేశారు. మరాఠీ చదివారు. తమిళ వ్యాకరణం, తేవారం, తిరువాచికం, పెరియ పురాణం, తిరుకొళ్ళూరు మొదలైన గ్రంథాలు పఠించారు. తమిళ భాషలోని కావ్య ప్రబంధాలను కడముట్టు చూచారు. గాన కళలకు సంబంధించిన శాస్త్రాంశాలను తెలుసుకున్నారు. ఛాయాగ్రహణ రహస్యాలను గ్రహించారు. గణితం, జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రాదుల మర్మాలను అవగాహన చేసుకున్నారు. ప్రాచీన శాసన పరిశోధనల్లో స్థల పురాణ సమస్యల పరిష్కరణలో ప్రావీణ్యము గడించారు. చరిత్రకు సంబంధించిన శాసన పరిశోధనలో మాకేమైనా సందేహాలు కలిగినప్పుడు కామకోటి స్వామి వారి సహాయంతో మేము ఆ సందేహ నివారణ చేసుకున్నాం అని ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు ఉన్నతాధికారులు శ్రీ టిఎన్ రామచంద్రన్ ఒక సభలో చెప్పగా నేను విన్నాను. నేటికి సైతం శాసన పరిశోధనలు చేసే పండితులు అనేకులు ఆయా సమస్యలను గురించి స్వామిని సంప్రదిస్తూ ఉంటారు. స్వామికి 17 దేశ విదేశ భాషలు తెలుసు. అన్ని విద్యల్లో, ఇన్ని కళల్లో, ఇన్ని భాషల్లో అపారమైన ఇంత విజ్ఞానాన్ని ఎలా సంపాదించగలిగారన్నది విద్యార్థులు, భాషావేత్తలకు అంతుపట్టని విషయం. ఈ విధంగా శిల్పమేమి, ఆగమేమి, మంత్రమేమి, భాషా పరిశోధనమేమి అన్నింట సర్వతోముఖమైన స్వామి పాండిత్య ప్రతిభను గురించి ఆయా విద్యల్లో, కళల్లో ఆరితేరిన ప్రావీణులు వాగ్రూపంగా, వ్రాతమూలంగా ఆశ్చర్యం వెలుబొచ్చటంనే ఎరుగుదును. అమేయము విస్తతోముఖము అయిన ఈ విజ్ఞాన భాండారమంతా ఒక వ్యక్తిలో ఇలా కేంద్రీకృతం కావడం అనితర సాధ్యం. అలౌకికమైన వర ప్రసాదమే తప్ప ఎంతటి వారికైనా కేవలం స్వయం కృషితో సాధ్యం కాది. అసాధారణ సర్వకష ప్రతిభ సంభోర్ముక్తి చరతి భోవే శంకరాచార్య రూప. చివరికి ఒక మాట, సాక్షాత్ పరమశివుని అవతారమైన ఆదిశంకరులు అనేక శతాబ్దాల కిందట కంచి కామకోటి పీఠం సర్వజ్ఞ పీఠంగా లోకానికి చాటి ఆ పీఠాన్ని అధిష్ఠించారు. మరలా ఈ శతాబ్దంలో అదే పరంపరకు చెందిన 68వ ఆచార్య పురుషుడు ఆదిశంకరుల అపారవతారంగా సమస్త విజ్ఞ ప్రపంచంతే ప్రతిష్ఠించు ప్రస్తుతించబడుతూ ఉన్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్రులు సర్వజ్ఞ పీఠం అనే మాటను సార్థకము చేశారు. తర్వాత స్వామి ఆశీస్సు పొందిన స్థపతి మెడలో మారేడు దండతో స్థపతికి అనుగ్రహం అనే లీల గురించి మనము విందాము. 1960లో భద్రాచలం శ్రీ సీతారామస్వామి దేవాలయ సముద్ధరణకు బృహత్ ప్రయత్నం జరిగింది. రాష్ట్ర ప్రజలు పిన్న పెద్ద అంతా లక్షలాది కానుకలు సమర్పించారు. ఆలయ మండపాలకు సంబంధించిన శిల్పాలను రూపొందించడానికి 60 దేశం నుంచి కొందరు శిల్పులను రప్పించారు. అట్లా వచ్చిన శిల్పులందరికీ నాయకుడు 20 ఏండ్లు నిండని గణపతి అనే యువకుడు. కొత్తగా నిర్మించిన స్వామివారి కళ్యాణ మండపం అంతా ఆ యువ శిల్పి చేతి మీదుగా రూపుదాల్చిన కళా విశేషమే. ఆలయ పునఃప్రతిష్టకు అరుదించిన శ్రీ కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి కళ్యాణ మండపంలోని శిల్ప సంపదను చూసి ముగ్ధులైనారు. పూర్వం దక్షిణ దేశంలో చోళ పాండ్య రాజుల యాజమాన్యంలో నిర్వహించిన శిల్పకళా వైభవం కంటే ఇది మిన్న అని శ్లాఘించారు. యువ శిల్పి గణపతిని ఆశీర్వదించారు. అది మొదలుకొని గణపతి స్థపతి శిల్పకళా ప్రావీణుడిగా పేరు పొంది ఆంధ్రదేశంలో అనేక అఖిల భారతంలో పలు రాష్ట్రాల్లో అనేక ఆలయాలను మండపాలను నిర్మించడానికి కారణభూతునైనాడు. రాష్ట్రపతి అవార్డును గ్రహించాడు. ఉత్తరప్రదేశ్ ప్రయాగలు నిర్మించిన ఆది శంకర మండపం, సతారాలో నటరాజస్వామి ఆలయం, షికాగోలో అంటే అమెరికాలో శ్రీ రామచంద్రస్వామి దేవాలయం మొదలైన అద్భుత నిర్మాణాలన్నీ గణపతి స్థపతి పర్యవేక్షణలో వెలసినవి. దేశ విదేశాల్లో ఎక్కడ ఏ ఆలయం నిర్మించవలసి వచ్చినా కంచిస్వామి అనుమతి లేనిది, స్వామి ద్వారా శిల్ప రహస్యాలను గ్రహించినది ఆలయ నిర్మాణానికి పూనుకోడు శ్రీ గణపతి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖల్లో ప్రధాన స్థపతిగా ఉన్నత పదవిని నిర్వహించి ఇటీవలని ఆ పదవి నుంచి విరమించుకున్నాడు. శ్రీ పద్మశ్రీ బిరుదాంగితుడు అయినాడు. స్వామి
స్వామి అనుగ్రహంతో, ఆ స్వామి ఆశీర్వాదంతో ఎంత దుర్ఘటమైన కార్యమైన అనాయాసనంగా నిర్విఘ్నంగా నెరవేరగలదంటాడు ప్రముఖ శిల్ప కళానిధి శ్రీ గణపతి స్థపతి. తర్వాత జగద్గురు ప్రశస్తి గురించి అయితే మనము విందాం. జరగబోదాని సూచన స్వామి వాక్కులో కనిపిస్తుంది. జరగబోనది స్వామికి తెలుస్తూ ఉంటుంది, లేక వారన్నట్టుగానే సర్వం జరుగుతూ ఉంటుందా? దేవి అనుగ్రహం పొందడం మానవులు కష్టతరం కాగా వారు నిరాశ చెందనర్కలేదు. ఈ స్వామి అనుగ్రహం పొందడం సులభమే. ఈశ్వరుడు స్వామికి అధీనుడు, స్వామి రూపాన్ని ధరించాడు. స్వామి దయ ఉంటే మనకు లభించనిదేముంది? స్వామి దర్శనం పాపనాశనం, స్వామి భాషణల కర్ణభూషణం, స్వామి బోధనం అజ్ఞాన గ్రంథి భేదనం, స్వామి స్మరణం సర్వ శుభము. తర్వాత మనము ఇంకొక ఆ విషయం అయితే, ఆ లీలైతే మనం విందాము. భక్తుడెందు చెనిన పరతెంతు వెనువెంట అని లీల గురించి మనం విన్నాం. కొందరు భక్తుల అనుభవంలో ఉన్న మరొక విశేషం, స్వామి దర్శించడానికి ఎక్కడి నుండి బయలుదేరినా, ఏ వేళ బయలుదేరినా ఆ ప్రయాణం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు మంచి రోజు మంచి ముహూర్తం కూడా వెతుక్కోరు. ఆయన ప్రయాణంలో ఏ ఆటంకాలు ఎదురవ్వవు. అనుకున్న రైలు అందుతుంది, రైలులో చోటు దొరుకుతుంది. ఒక్కొక్కప్పుడు సంచారంలో స్వామి ఏ మారుమూల గ్రామంలో మకాం చేస్తారు. ఆ గ్రామానికి రైలు ఉండదు, బస్సులో పోవలసి వస్తుంది. కొంత దూరము నడవలసిన అవసరం కూడా ఉంటుంది. అయినప్పటికీ విఘ్నం లేకుండా ప్రయాణం సాగుతుంది. రైలు ఆలస్యంగా రావడం వల్ల బస్సు దొరకదేమో అనుకుంటే ఆ రోజున ఏ కారణం చేతన బస్సు కూడా ఆలస్యంగా బయలుదేరుతుంది. ఇదంతా వింత కాదు, వినోదము కాదు, సహజంగా జరుగుతుంది. కాఫీ టీలు సేవించడం చేత, వేళకు ఆహార నిద్రలు లేకపోవడం వల్ల, ఇంకా ఏవో ఇతర అలవాట్లకు బానిసలు కావడం మూలంగా ఈ కాలంలో అనేక మందిని అనేక విధాలైన రుగ్మతులు వెంటాడుతూ ఉంటాయి. ఇల్లు విడిచి వెళితే వాటి వల్ల మరీ ఇబ్బంది పడుతూ ఉంటాయి. కానీ స్వామి దర్శనానికి బయలుదేరగానే ఆ బాధలన్నీ సమస్య పోవడమే, లేదా బహుపరిమితంగా కనిపించడమో జరుగుతుంది. తిరిగి ఇంటికి చేరుకునే వరకు అవి వారి జోలికి రావు. ఇదంతా ప్రత్యక్ష అనుభవమే గాని ఊహాజనితం కాదు, మనస్తత్వపు మార్పు కాదు. థాయిలాండ్ దేశపు రాజగురువు పూజ వామదేవముని వారి అనుయాముయతో భారతదేశం విచ్చేశారు. స్వామి విజయవాడలో ఉండగా 1968 అక్టోబర్ 14వ తేదీన అక్కడికి వచ్చి స్వామిని దర్శించారు. స్వామిని దర్శించినప్పుడు తమ పూర్వీకులు, తమ తాత ముత్తాతలు స్వామితో తమకు ప్రత్యక్షమైనట్లు తోచిందని అన్నారు ఈ శ్రీ దేవముని. స్వామిని సందర్శించి, స్వామితో సంభాషించి, స్వామి చేతిలో ప్రసాదం స్వీకరించి, స్వామి సెలవు పుచ్చుకొని ఒక నెల రోజుల పాటు భారతదేశం అంతా తిరిగి దివ్యక్షేత్రం దర్శనీయమైన ప్రసిద్ధ స్థలాలను వీక్షించారు. తమ పర్యటన అంతా ముగిసిన తరువాత రాజగురు ఇలా అన్నారు: నెల రోజులు మేము చేసిన దేశ పర్యటన స్వామి మా ఇంట ఉండి మాకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా ప్రతి చిన్న విషయంలోనూ మాకు సాయపడినట్టు స్పష్టంగా తోచింది. విజయపురి, నాగార్జునసాగర్, తిరుపతి, కంచి, మద్రాస్, మధుర, ఢిల్లీ, ఆగ్రా, హరిద్వార్, ఋషికేశ్, అయోధ్య, సారనాథ్, గయ, నలంద, కలకత్తా ఈ స్థలాలన్నింటినీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను స్వామితో మాకు సంబంధం ఏర్పడింది. స్వామి నామం, స్వామి రూపం, స్వామి దండం, స్వామి పాదుకద్వయం ఇవన్నీ మా హృదయ సీమల్లో స్థిరంగా చోటు చేసుకున్నవి. ఈ విధంగా మనము స్వామివారు చేసిన లీలల గురించి అయితే మనం విన్నాం కదా. తర్వాత ఇంకా స్వామివారి లీలల గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శివాయ గురవే నమః. పరమాత్ముని అనుగ్రహం మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో సమస్త మంగళాని భవంతు. స్వస్తి.